హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. గులాబ్ జామున్ అంటే ఎవరు ఇష్టపడరండి. బట్ అది తినాలంటే దాంట్లో వాడే ఫ్లవర్, షుగర్స్ అంతా అన్హెల్దీయే కదా. సో హెల్దీగా గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. అదేంటి స్వీట్ పొటాటో కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, మన గులాబ్ జామున్ ఈరోజు స్వీట్ పొటాటోను చేసేస్తున్నాం. ఇది కిడ్స్ కూడా హ్యాపీగా ఇవ్వచ్చు అనమాట. సో ఒక 2 స్వీట్ పొటాటోస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని చాప్ చేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవాలి. అండ్ పాకం కోసం నేను ఇది బెల్లం కూడా యూస్ చేయట్లేదు అనమాట. ఇది తాటి బెల్లం అంటారు, పామ్ షుగర్. ఇది ఇంకా హెల్దీ, ఇంకా ఎక్కువ ఐరన్ దొరుకుతుంది. సో ఇది యూస్ చేస్తున్నాను. ఇది చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్న అండ్ 2 ఇలాచీస్ని కొద్దిగా చిదిపి వేసుకుని బాగా బాయిల్ పెట్టేసుకోవడమే. సో మన గులాబ్ జామున్ బైండింగ్ కోసము ఈ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి కానీ దాంతోపాటు ఒక 50 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని చిదిపేసి పక్కన పెట్టుకోవాలండి. అండ్ ఒక హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసి ఫ్లవర్ కింద చేసుకుంటున్నాము. సో మన స్వీట్ పొటాటోస్ కొద్దిగా చల్లారిన తర్వాత దాని తొక్కంతా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్నగా మొత్తం అంతా మెదిపేయాలండి. ఇలా మెదిపేసిన దాంట్లో మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా 50 గ్రామ్స్ ఆఫ్ లో ఫ్యాట్ పన్నీర్ని క్రంబుల్ చేసుకుని వేసుకుంటున్నాము. అండ్ హాఫ్ కప్ ఆఫ్ ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇదంతా చపాతీ ముద్దలాగా అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇందులో ఇంకేమీ యూస్ చేయొద్దు, వాటర్ ఏమీ యూస్ చేయొద్దు, మాయిస్ట్ వచ్చేస్తుంది. అది అలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఇది కొద్దిగా ఇలా ముద్దలా అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యూస్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇదంతా బాగా కలిపేలాగా సాఫ్ట్ డౌలా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇది స్మాల్ బాల్స్ కింద చేసేసుకోవడమే. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, కొద్దిగా బైండింగ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా బాల్ షేప్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సో ఇది డీప్ ఫ్రై ఏమీ చేయట్లేదండి. ఇలా గుంత పొంగనాల ప్యాన్లో కొద్దిగా గీ వేసుకుని ఈ బాల్స్ వేసుకుని ఈ బ్రష్తో అటు ఇటుగా అనుకుంటే అది మొత్తం గీ అంతా పడుతుంది అనమాట. ఇలా మనము దీన్ని వేయించేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా బ్రౌనిష్ కలర్స్ వచ్చే వరకు ఆల్ సైడ్స్కి వేడి తగిలేలాగా దీన్ని రెగ్యులర్గా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే స్వీట్ పొటాటో కదా, చాలా త్వరగా మాడిపోతుంది. సో అన్ని వైపులా వేగేలాగా ఇలా ఈక్వల్గా అండ్ కలర్ షేడ్ అయిన తర్వాత దీన్ని మనం తీసేసుకోవడమే. ఇది వితౌట్ పాకంలో వేసుకోకుండా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. తర్వాత ఇది ముందే మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకొని ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. సో హెల్దీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఎటువంటి ఫ్లవర్ యూస్ చేయలేదు, ఆయిల్ యూస్ చేయలేదు, అండ్ ఇందులో మనం షుగర్స్ కూడా యూస్ చేయలేదండి. సో హెల్దీగా కిడ్స్ కూడా ఇచ్చేయచ్చు స్వీట్. అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉంది. మన నార్మల్ గులాబ్ జామ్ టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. ఈచ్ గులాబ్ జామ్ వచ్చేసి 95 కిలో క్యాలరీస్ అండ్ 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 2 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది, బికాస్ స్వీట్ పొటాటో యూస్ చేసాం కదా. అండ్ మనం వాడే ఈ పామ్ షుగర్ మనకు ఐరన్ ఒకటే హై కాదండి, ఇందులో కాల్షియం అండ్ పొటాషియం కూడా చాలా హై ఉంటుంది. అండ్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తినేయచ్చు. నచ్చితే కనుక ట్రై చేసేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.